ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మటుకు యవనస్తులు కానీ, పెళ్లి కాని వారు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, సెక్స్ ఆఫ్ అవుట్ సైడ్ మ్యారేజ్ అది మనకు దేవుడు ఈ శరీరము మనకు ఆయన ఇచ్చిన ఆలయం కాబట్టి ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడని బైబిల్ గ్రంథంలో ఉంది. చాలా మటుకు ఏమనుకుంటామంటే తాగుబోతులకు వీళ్ళకే ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఈ సెక్స్ అనేది కూడా చాలా పెద్ద సాతానుకు ఓపెన్ అయ్యే డోరు. ఆ బయలు దేవతారాధనలో సెక్స్ ఎక్కువగా పాత్ర పోషించేది. చేతబడిలో కూడా సెక్స్ ఎక్కువగా వాడతారు. అయితే ఈ పెళ్లి కాని వాళ్ళు కానీ బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఏమవుతుందిలే, మనకు చర్చెస్లో పెద్ద చెప్పరు కాబట్టి ఏం పెద్ద అవ్వకూడొచ్చులే అనుకుంటారు. కానీ వన్స్ కమిట్ దట్ సిన్, ఇక మనము ఎనిమితో కొట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మన ఎనిమి అయిపోతాడు, ఆయననే మన శత్రువుగా మారిపోతాడు. ఆయన తర్వాత నువ్వు సాతానుతో పోరాడచ్చేమో కానీ దేవునితో పోరాడలేవు. ఒక 30-40 ఏళ్ళ వరకు ఒక ప్రిజన్ లో పడిపోతారు వాళ్ళు. ప్రిజన్ అంటే ఒక చెరసాలలో. ఎలాంటి చెరసాలలో అంటే ఏ బ్లెస్సింగ్స్ లేవు, మ్యారేజెస్ డిలే కావడం, ఆరోగ్యం పాడు కావడం. చూడండి, కొంతమంది ఎయిడ్స్ వచ్చి చనిపోతుంటారు, కొన్నిసార్లు డెత్ కూడా రావచ్చు. కాబట్టి ఇంకా చాలా ఏ విషయం అంటే దేవుడే మనకు అగేన్స్ట్ అయిపోతే చూడండి, ఆయన ఎటువంటి పరిస్థితులు మనకు తీసుకొని రాగలడు. కాబట్టి దేవుని ఉగ్రతకు మనం గురి కావద్దు అని బైబిల్లో ఇది చెప్పబడినది. చర్చెస్ లో దీని గురించి ఎక్కువ మాట్లాడరు. కాబట్టి యవనస్తులకు కానీ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా నార్మల్ పాపమే అనుకుంటాం. కానీ ఇది దేవునితో చెలగాటం. కాబట్టి అన్ని సిన్స్ ఒక ఎత్తు, సెక్షువల్ సిన్ ఒక ఎత్తు. దీన్ని అన్ని అబద్ధం చెప్పినట్టుగా ఈ పాపాన్ని చూడాడు దేవుడు. కొన్ని పాపాలు మరణానికి దారితీసే పాపాలు కూడా ఉంటాయి. ఇంకా ఒకసారి దేవుని చేతిలో పడితే ఇంకా మనల్ని ఏ సాతాను విడిపించలేడు. అందుకే సాతాను ఈ సెక్స్ అసీనుని ఎక్కువ ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే మనంతటా మనమే చెరసాలలోకి వెళ్ళిపోతాం, ఆరోగ్యం పాడవుతుంది. జాబ్స్ లో ఏ రకంగా బ్లెస్సింగ్స్ ఉండవు. పిల్లలు వీళ్ళ విషయంలో కానీ ఆ కర్స్ అనేది మనల్ని ఫాలో అవుతుంటది. ఇది ఎక్కువ జనరేషనల్ కర్స్ కూడా ఉంటది. అంటే మన పితరులు తప్పిపోతే అది పిల్లల్లో కూడా కనిపిస్తుంటది. ఆ జనరేషనల్ కర్స్ కూడా ఉండి కూడా కొన్నిసార్లు చేతబడి ద్వారా కూడా ఈ పాపంలో పడే ఛాన్స్ ఉంటది. కాబట్టి దేవుడు మనకు ఏదైతే దూరంగా ఉండమని చెప్తున్నాడో దాన్ని విడిచిపెట్టడమే